అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు రచించిన ప్రాప్తం అనే కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పూర్వం ఒక అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో సోముడు అనే రైతు ఉండేవాడు. కష్టపడకుండా సంపాదించాలని అతని కోరిక. అందుకని అతని వ్యవసాయం విడిచిపెట్టి అరణ్యంలో తిరిగేవాడు. ఒకసారి సోముడికి అరణ్యంలో ఒకచోట ఒక ముని ధ్యాన నిమగ్నుడై కనిపించాడు. సోముడు ఆ మునికి నమస్కారం చేసి వినయంగా, స్వామి, నాకు ధనయోగం ఏ దిక్కులో ఉన్నదో చెబితే మీ పేరు చెప్పుకుని హాయిగా బ్రతుకుతానన్నాడు. ధ్యానంలో ఉన్న ముని పొమ్మన్నట్టుగా చెయ్యి ఊపాడు. తన ధనయోగం తూర్పు దిశలో ఉన్నదని ముని చెప్తున్నట్లు సోముడు అర్థం చేసుకుని అటుగా బయలుదేరాడు. చీకటి పడిందాకా నడిచిన అడవి తరగలేదు. సోముడేవో దుంపలు కాయలు తిని ఒక పెద్ద చెట్టు ఎక్కి దానిపై నిద్రపోదామనుకున్నాడు. కానీ తెల్లవార్లు వెర్రి గాలి వీచి అరణ్యమంతా కల్లోలమైంది. సోముడు నిద్రపోలేకపోయాడు. తెల్లవారిన తర్వాత అతను చెట్టు దిగి కొద్ది దూరం నడిచేసరికి గాలికి వేళ్లతో సహా పెళ్ళగిలి పడిపోయిన చెట్టు వేళ్ల సందున ఎవరో పాతిపెట్టిన బంగారము కనిపించాయి. ఆనాటితో సోముడు లక్షాధికారి అయిపోయాడు. సోముని పొరుగున ఉండే వీరన్నకు సంసారం చాలా భారంగా నడుస్తుంది. అతను కట్టెలు కొట్టి భార్యను 4 పిల్లలను పోషించలేక నానా ఆగచాట్లు పడుతున్నాడు. అందుచేత అతను సోముడిని అడిగి అతని రహస్యం తెలుసుకున్నాడు. సోముడు చెప్పిన గుర్తుల ప్రకారం వీరన్న మునిని వెతుక్కుంటూ వెళ్ళి మునిని కలిశాడు. ముని ధ్యానంలో లేడు. వీరన్న ముని ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకుని నిలబడి సోముడికి సహాయం చేసినట్టుగానే తనకు కూడా ధనయోగం ఎటుగా ఉన్నది చెప్పమన్నాడు. ముని, సోముడికి నేనేమీ చెప్పలేదే అన్నాడు. ముని తనకు సహాయం చెయ్య నిరాకరిస్తున్నాడు అనుకున్న వీరన్న, స్వామి, పిల్లలు కలవాణ్ణి, ఎంతో కాలంగా దారిద్ర్య బాధతో కుమిలిపోతున్నాను, కరుణించి నన్ను మీరే రక్షించాలని బ్రతిమలాడాడు. పిచ్చివాడా, సోముడికి ప్రాప్తం ఉండి డబ్బు దొరికింది, నీకైనా ప్రాప్తం ఉంటే నేను దొరకకుండా చేయగలనా అని ముని వీరన్న అజ్ఞానానికి నవ్వాడు. పోనీ నాకు ధనయోగం ఉందో లేదో అదైనా చెప్పండి అంటూ చేయి చాచాడు వీరన్న. ముని వీరన్న చేయి చూసి, నీకు 4వ కొడుకు కలగకుండా ఉంటే ధనయోగం సిద్ధించేది, అది కాస్త తప్పిపోయింది అన్నాడు. వీరన్న ఇంటికి పోయి తన భార్యతో, మన 4వ వాడిని చంపేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అన్నాడు. వీరన్న భార్య నెత్తి నోరు బాదుకుని భర్తను రాక్షసుడని తిట్టింది. భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకున్నారు. వీరన్న తన 4వ కొడుకును చప్పున ఎత్తుకుని అడవిలోనికి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వీరన్నను తరిమి పట్టుకుని రాజభట్లకు అప్పగించారు. వీరన్నను ఖైదులో పెట్టారు. రోజు అతన్ని వింత మృగంలాగా చూడటానికి వచ్చిన జనం అతనిని నానా తిట్లు తిట్టసాగారు. ఇదంతా జరిగిన తర్వాత ధనదాహం తగ్గిపోగానే వీరన్నకు తాను ఎంత భయంకరమైన పని తలపెట్టాడో అర్థమై పశ్చాత్తాపం కలిగింది. ఒకరోజు ముని వచ్చి న్యాయాధికారితో, వీరన్న కొడుకును చంపడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం నా మాటలను అతను సరిగా అర్థం చేసుకోలేదు, అతన్ని విడిచిపెట్టండి అన్నాడు. ముని మాట మీద వీరన్నను విడిచిపెట్టారు. ముని అతనితో, నీకు నిజంగా ధనయోగం కలగాలంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. వీరన్న చెంపలు వేసుకుని, స్వామి, నాకు ఏ యోగమూ అవసరం లేదు, నన్ను ఖైదులో పెట్టిన తర్వాత నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారోనని చాలా దిగులు పడున్నాను, నా రెక్కల కష్టం నాకు చాలన్నాడు. ముని నవ్వి, ఎందుకు వచ్చిన ధనయోగం, సోముడు గతి ఎలా ఉందో చూసావా, అతడికి పాపం మనశ్శాంతి కూడా లేదు, అతని కాలమంతా డబ్బుకు కాపలా కాయటంతోనే సరిపోతుంది, బంధుమిత్రులను తృప్తిపరచలేక వాళ్ళ అసూయను సహించలేక పిచ్చెత్తిపోతున్నాడు, తన భార్య తన సొత్తును పుట్టింటి వాళ్లకు దోచిపెడుతుందేమోనని మరొక భయం, అతనికంటే నువ్వు ఎంతో సుఖంగా ఉన్నావు అన్నాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.